హలో ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో నేను లిటరరీ థియరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. లిటరేచర్ స్టూడెంట్స్ కి లిటరరీ థియరీస్ తెలిసి ఉండడం చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెర్చ్ స్కాలర్స్ కి కూడాను లిటరరీ థియరీస్ యొక్క కంప్లీట్ అవగాహన ఉండాలన్నమాట. అసలు లిటరరీ థియరీ అంటే ఏంటి? ఇది ఒక స్కూల్ ఆఫ్ థాట్, అంటే ఒక ఆలోచన వైఖరి, ఆలోచన విధానంగా మనం చెప్పొచ్చు. అంటే ఒక టెక్స్ట్ ఒక స్కాలర్ చదువుతున్నప్పుడు దానికి ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు అనేది లిటరరీ థియరీ హెల్ప్ చేస్తుంది. అర్థ- మీ యొక్క ఆలోచన విధానాన్ని లిటరరీ థియరీ మ్యాప్ చేస్తుంది అనమాట. దీనికి ఇంకొక వర్డ్ వచ్చేసి హర్మెన్యూటిక్స్, అంటే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ లిటరేచర్. ఒక లిటరరీ టెక్స్ట్ ని మనం ఎలాగ ఇంటర్ప్రిట్ చేస్తున్నాము, అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ మనం ఎలాగ చెప్తున్నాము అనే దాన్ని లిటరరీ థియరీ మనకు హెల్ప్ చేస్తుంది అనమాట. దీనిలో చాలా టైప్స్ ఉన్నాయి. ఫస్ట్ టైప్ ప్రాక్టికల్ క్రిటిసిజం. అంటే లిటరరీ టెక్స్ట్ ని కంప్లీట్ గా ఒక సెపరేట్ ఎంటిటీగా చూడడం అనమాట. ఆథర్ కానీ, అంటే రచించినటువంటి వ్యక్తి కానీ, అదే అతని ప్రదేశం కానీ, రచన చేయబడినటువంటి టైం కానీ, లేదా ఆ సందర్భం కానీ, వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకోకుండా కేవలం టెక్స్ట్ ని ఒక టెక్స్ట్ గా చూడడాన్ని ప్రాక్టికల్ క్రిటిసిజం అంటారు. కల్చరల్ స్టడీస్ అనేది కంప్లీట్లీ ప్రాక్టికల్ క్రిటిసిజం కి ఆపోజిట్. అంటే సోషియో కల్చరల్ ఎన్వైరన్మెంట్ ని మనం పరిగణనలోకి తీసుకుంటాం అనమాట. రచన జరిగినటువంటి సందర్భం, సంస్కృతి, సంఘం, వీటన్నిటినీ పరిగణించి ఆ టెక్స్ట్ ని మనం అర్థం చేసుకొని దాన్ని మళ్ళీ తిరిగి మన ఒపీనియన్ ని చెప్పడాన్ని కల్చరల్ స్టడీస్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది. ఆ ఆ విషయంలో మనకు కల్చరల్ స్టడీస్ హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇది ఫార్మలిజం. ఫార్మలిజం అంటే రీడర్ ఒక టెక్స్ట్ ని ఏ విధంగా జడ్జి చేస్తారు అనేది, అంటే దాని లాంగ్వేజ్ ఎలిమెంట్స్, ఫార్మల్ ఎలిమెంట్స్ అంటే లాంగ్వేజ్ కానీ, టెక్నికల్ స్కిల్స్ కానీ, ఆమ్, రచనా శైలి కానీ, వీటన్నిటినీ అర్థం చేసుకొని దాన్ని ఇంటర్ప్రిట్ చేయడాన్ని ఫార్మలిజం అంటారు. అంటే కొంతమంది చాలా సింపుల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు కొంతమంది టెక్స్ట్ రాసేటప్పుడు. అదే విధంగా కొంతమంది అయితే చాలా కాంప్లెక్స్ లాంగ్వేజ్, మనకు భాషల్లో వ్యవహారిక భాష, ఆ, గ్రాంథిక భాష అని ఉన్నాయి కదా. అదే విధంగా కొంతమంది వ్యవహారిక భాష అంటే సింపుల్ లాంగ్వేజ్ లో డే టు డే లాంగ్వేజ్ యూజ్ చేసి రచనలు చేస్తారు. కానీ కొంతమంది వచ్చేసరికి గ్రాంధిక భాష అంటే హై లెవెల్ లాంగ్వేజ్ యూజ్ చేసి రచన చేస్తారు. ఈ విధమైనటువంటి ఎలిమెంట్స్ ని, విషయాలని అర్థం చేసుకొని దాన్ని జడ్జి చేసేది ఫార్మలిజం. అండ్ ఇంకొక ముఖ్యమైన అంశం రీడర్ రెస్పాన్స్ థియరీ. అంటే రీడర్ దానికి ఎలా ఒక టెక్స్ట్ తీసుకొని చదువుతున్నప్పుడు రీడర్ దానికి ఎలాగ రెస్పాండ్ అవుతున్నారు అనే విషయాన్ని రీడర్ రెస్పాన్స్ థియరీ చెప్తుంది. అది కంప్లీట్లీ రీడర్ యొక్క రియాక్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మోస్ట్లీ ఈ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి రీసెర్చ్ కానివ్వండి, రచనలు కానివ్వండి, రీడర్ రెస్పాన్స్ థియరీ మీద ఆధారపడి ఉంటాయన్నమాట. న్యూ క్రిటిసిజం అనేది టిఎస్ ఎలియట్ అండ్ క్లింత్ బ్రూక్స్ చాలా ఎక్కువగా ఉపయోగించారు. మీరు టిఎస్ ఎలియట్ యొక్క ద వేస్ట్ ల్యాండ్ వీడియో చూసినట్టయితే, వేస్ట్ ల్యాండ్ పద్యాన్ని, పోయంని అర్థం చేసుకున్నట్టయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇందులో స్ట్రక్చరలిజం ఎక్కువగా, పోస్ట్ స్ట్రక్చరలిజంని బేస్ చేసుకొని ఈ రచన చేయబడింది. అంటే ఈ రచన కంప్లీట్ గా వరల్డ్ వార్ 2 తర్వాత జరిగింది కాబట్టి అప్పుడు ఉన్నటువంటి సాంఘిక పరిస్థితులని అవి రిఫ్లెక్ట్ అవుతుంది, ఆ పోయం రిఫ్లెక్ట్ చేస్తుంది అనమాట. కమింగ్ టు ద న్యూ క్రిటిసిజం, ఇట్ కంప్లీట్లీ ఫోకస్డ్ ఆన్ ఎగ్జామినింగ్ ద ఫార్మల్ అండ్ స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ ఆఫ్ ద లిటరేచర్. అంటే ఫార్మలిజం గురించి మనం చెప్పుకున్నాం. ఫార్మల్ ఎలిమెంట్స్ ఏంటి? లాంగ్వేజ్, స్టైల్ అండ్ క్వాలిటీ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ గ్రామర్ ఎక్సెట్రా. ఇవన్నీ కూడాను ఫార్మలిజం లో మనం డిస్కస్ చేస్తాము. అంటే ఎంతవరకు టెక్స్ట్ చాలా క్లియర్ గా, చాలా గ్రామటికల్ గా కరెక్ట్ గా ఉంది, అండ్ ఏ విధమైన ఏ క్వాలిటీ ఆఫ్ లాంగ్వేజ్ వాడారు, భాషా నైపుణ్యాలు ఏంటి, ఇవన్నీ ఫార్మలిజం లో ఉంటాయి. అదే విధంగా స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ కూడాను ఇందులో న్యూ క్రిటిసిజం లో డిస్కస్ చేస్తారు.
స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే ఒక వర్డ్ ని మనము చూసినప్పుడు దాని యొక్క ఇమేజ్ మన మైండ్ లోకి వస్తుంది. దిస్ ఇస్ కంప్లీట్లీ అబౌట్ ద సైన్ అండ్ సింబల్ గురించి ఉంటుంది. ఒక వర్డ్ ని మనం, ఫర్ ఎగ్జాంపుల్ డాగ్ అనగానే మీకు మీ మైండ్ లోకి ఒక కుక్క యొక్క ఇమేజ్ కనిపిస్తుంది కదా, కుక్కని మనం ఊహించుకుంటాం కదా, ఇమేజిన్ చేసుకుంటాము. అలాగే ఏ డాగ్ అనగానే ఒక కుక్క బొమ్మ మనకు కనిపిస్తుంది మన మైండ్ లో. అలాగే మెనీ డాగ్స్ అంటే చాలా కుక్కల్ని మనం ఇమాజిన్ చేసుకుంటాము. ఇది అంటే స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ అంటే ఒక సెంటెన్స్, ఒక వాక్యంలో ప్రతి పదాన్ని ఒక బిల్డింగ్ బ్లాక్ గా వీళ్ళు చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చదువుతున్నప్పుడు మనం దాన్ని ఎలా ఇమాజిన్ చేసుకుంటాము అనేది స్ట్రక్చరల్ ఎలిమెంట్స్ మీద స్ట్రక్చరలిజం లో డిస్కస్ చేయబడుతుంది. స్ట్రక్చరలిజం అనేది ఇంకొక చాలా ఇంపార్టెంట్ స్కూల్ ఆఫ్ థాట్, ఒక లిటరరీ థియరీ అన్నమాట. దాని గురించి కంప్లీట్ గా ఒక వీడియో చేయవలసి ఉంటుంది. డెఫినెట్లీ నేను దాన్ని కమింగ్ డేస్ లో చేస్తాను. అండ్ సైకో అనలిటికల్ క్రిటిసిజం అనేది సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క ప్రిన్సిపల్స్ ని ఆధారంగా చేసుకొని తీసుకు తీసుకురాబడింది. ఇది సైకో అనాలిసిస్ ని డిస్కస్ చేస్తుంది అనమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే రచన చేసేటటువంటి రచయిత మైండ్ నుంచి ఈ టెక్స్ట్ అంతా ఏర్పడుతుంది. కాబట్టి అతని యొక్క ఇమాజినేషన్, అతని యొక్క ఆలోచన విధానం, అతని సైకాలజీ ఇవన్నీ కూడాను మనకు దీంట్లో కనిపిస్తాయి, రచనలో కనిపిస్తాయి అనేటటువంటిది ఈ థియరీ యొక్క మెయిన్ ఆధారం అనమాట. అంటే మెయిన్ ఉద్దేశము, ముఖ్య ఉద్దేశము. లైక్ డ్రీమ్ ఇంటర్ప్రిటేషన్, సైకో అనలిటికల్ క్రిటిసిజం ఇవన్నీ కూడాను ఈ థియరీలో కనిపిస్తాయి. చాలా బుక్స్ ఈ సైకో అనలిటికల్ క్రిటిసిజం మీద ఆధారపడి అనలైజ్ చేయడం జరిగింది, ఆ అర్థం చేసుకోవడం, అవగాహన చేయడం జరిగింది. ఈ రోజు ఈ వీడియో ఈ సైకో అనలిటికల్ క్రిటిసిజంతో ముగిస్తాను. నెక్స్ట్ వీడియోలో మిగతా లిటరీ థియరీస్ ని క్లియర్ గా నేను డెఫినేషన్స్ చెప్తాను. ఆ తర్వాత ఒక్కొక్క థియరీకి ఒక్కొక్క వీడియో క్లియర్ గా అర్థమయ్యేటట్టు దాన్ని ఎవరు యూజ్ చేశారు, దాన్ని బేస్ మీద ఏ రచనలు ఉన్నాయి, ఏ రచనలని మనం ఏ ఏ థియరీస్ ని పరిగణించి మనం అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని క్లియర్ గా నేను వీడియోస్ వీడియోస్ చేసి మీకు ప్రజెంట్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.